Hello everyone. In this video, we will learn about variables in Python. Okay. సో వేరియబుల్స్ రాకముందు ఎలా ఉంటుండేనంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అని చెప్పేసి రాస్తాం కదా. లెట్స్ సే హలో రక్షిత్ సో అండ్ సో సమ్ ఒక సెంటెన్స్ అనేది ప్రింట్ చేయాలంటే మనం ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇదనేది ఏంటి ఇక్కడ డేటా. ఓకే. సో ఈ సేమ్ డేటాని మన ప్రోగ్రాంలో మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటే ఎయిదర్ ఇప్పుడు దీన్ని మనం కాపీ పేస్ట్ అయినా చేయాలి, లేదంటే మళ్ళీ దీన్ని టైప్ చేయాలి, సేమ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఇంత పెద్ద సెంటెన్స్ని మనం టైప్ చేస్తుంటే సో ఇక్కడ మనం ఏదైనా డేటా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఈవెన్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు కూడా మనము డేటా అనేది ఇక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అంటే చాలాసార్లు మనం ఈ ప్రోగ్రాంలో ఇది యూజ్ చేయాలి అంటే సో సేమ్ డేటాని కాపీ పేస్ట్ చేయడం అనేది కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఇలా కాపీ పేస్ట్ చేసి డేటా మిస్ మ్యాచ్ అనేది చేయకుండా సో మనం ఏం చేస్తామంటే సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం ర్యామ్లో ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. హలో రక్షిత్ సంథింగ్ అని ఈ సెంటెన్స్ అంతా ఇక్కడ స్టోర్ చేసేసుకొని సో దీనికి ఒక నేమ్ ఇస్తామన్నమాట. సపోజ్ దీన్ని మనం సెంటెన్స్ అనే నేమ్ ఇస్తే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని మనం సింపుల్గా ఈ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఈ నేమ్తో ఈ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి అంటే దానికి సింటాక్స్ అంటే ఏంటంటే ఒక రూల్, మనం స్టేట్మెంట్స్ అనేవి రాయడానికి ఒక రూల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ రూల్ ఏంటంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ఈక్వల్స్ టు ఆ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఒకవేళ ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఎలా ప్రింట్ చేస్తామంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా సెంటెన్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఈ సెంటెన్స్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఓకే. సో ఇది వేరియబుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ మెమరీలో ఒక స్పేస్ అన్నమాట. అది దాంట్లో మనం ఏం చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్కి ఒక నేమ్ అనేది ఇచ్చి దాన్ని మనం త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో వేరియబుల్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ కంటైనర్. ఓకే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ సెంటెన్స్ అనేది సెంటెన్స్ ఈక్వల్స్ టు లెట్స్ సే హలో ప్రభా ఇలా ఇచ్చారనుకో. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ అవుతుంది. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అంటే వేరేలాగా అవుతుంది, బట్ ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్తాం, దీన్ని అప్డేట్ చేసేస్తున్నాం హలో ప్రభా అని చెప్పేసి. సో ఇది వేరియబుల్ కాన్సెప్ట్. ఇక్కడ మనం దీనికి ఒక నేమ్ ఇస్తున్నాం కదా, సో దీన్ని ఏమంటామంటే వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్తో మనం ఈ డేటా అనేది యాక్సెస్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఇలా అవుతుంది కదా. సో దీంట్లో ఇంకొంచెం మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింటాక్స్ ఏంటి దీనికి, వేరియబుల్ నేమ్ వాల్యూ. సపోజ్ ఏ ఈక్వల్స్ టు నేను 7 ఇచ్చాను అనుకో. సో మెమరీలో ఏమవుతుంది, నాకు ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా. దీంట్లో వాల్యూ ఎంత 7, దీని వేరియబుల్ నేమ్ ఏంటి ఏ. ఓకే. ఇప్పుడు నేను దీనికి అంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్కి మనం ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ అని ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది అనమాట. సో అడ్రస్ లాగా సపోజ్ దీన్ని 1000 అనుకుందాం. ఓకే. సో ఇది మనకు యాక్సెస్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఐడి ఆఫ్ ఈ వేరియబుల్ నేమ్, మనకు ఇది అనేది యాక్సెస్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఇంకో వేరియబుల్ ఏంటంటే b ఈక్వల్స్ టు 7. ఓకే. అండ్ ప్రింట్ దాని ఐడి కూడా మనం ప్రింట్ చేద్దాం. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ C అండ్ C++ బ్యాక్గ్రౌండ్ వాట్ యూ విల్ థింక్, సో ఇక్కడ b అనే దానికి కూడా మనకు ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి 7, దీని వేరియబుల్ నేమ్ వచ్చేసి b, దీనికి ఐడి అనేది 2000 అనుకుంటారు కదా. సో ఈ పైథాన్లో ఇలా అవ్వదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మెమరీలో ఉందా లేదా చెక్ చేస్తుంది.
7 అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ బ్లాక్ అనేది క్రియేట్ చేయదు, కాకపోతే ఈ బీనే దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఎలా పాయింట్ చేస్తుందని చెప్తే అంటే ఎలా అని మనకు కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఐడి ప్రింట్ చేస్తున్నాం కదా, సో ఈ రెండింటికి కూడా 1000 అనే ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, ఈవెన్ మనం ఇప్పుడు C = 7 అన్నా సరే ఈ 7 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు C అనేది దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ B = లెట్స్ సే 27 అన్నాం అనుకో. 27 అనేది మెమరీలో లేదు కాబట్టి అప్పుడు మనకు 27 ఈ ఇన్ఫర్మేషన్తో ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే నార్మల్గా బీని ప్రింట్ చేస్తే 27 ప్రింట్ అవుతుంది, ఐడి ఆఫ్ బి అంటే 2000 ప్రింట్ అవుతుంది, దాని ఐడి అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ అనేవి ఎప్పుడైతే చిన్న స్మాల్ వాల్యూస్ ఉంటాయో అప్పుడు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే వేరే వేరియబుల్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ నేమ్తో ఈ వాల్యూకి అసైన్ చేస్తుంది. ఒకవేళ మనం పెద్ద వాల్యూస్ బిగ్గర్ వాల్యూస్ తీసుకున్నాం అనుకో, లెట్స్ సే సమ్ d = 10⁻100 ఇలాంటి పెద్ద నెంబర్ తీసుకున్నాం అనుకో, దాన్ని మనం 10 ఈ పవర్ని మనం ఎలా రాస్తామంటే $, 10⁻100 ఈ ఈక్వల్స్ టు కూడా సేమ్ వాల్యూ 10⁻100. ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుందంటే మెమరీలో ఈ 10⁻100 అనే వాల్యూ ఉంది కదా, సో ఇది అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఈ D అనేది ఒక బ్లాక్లో క్రియేట్ అవుతుంది, దీనికి 1010 అనుకుంటే ఇక్కడ E అనే దానికి ఇంకో బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ నెంబర్ అయినా సరే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఐడి అనేది చేంజ్ అవుతుంది, సపరేట్ బ్లాక్స్ అనేవి ఉంటాయి దీనికి, ఎందుకంటే ఇవి బిగ్గర్ వాల్యూస్ కాబట్టి. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ స్ట్రింగ్ ఆల్సో. స్ట్రింగ్ అంటే మనం ఇందాక ఇన్ఫర్మేషన్ ప్రభా అని చెప్పేసి అలా పెట్టుకున్నాం కదా డబుల్ కోట్స్లో, అలాంటి ఇన్ఫర్మేషన్కి కూడా ఇలానే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది వేరియబుల్ గురించి. అండ్ ఇక్కడ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ సింటాక్స్ ఏమనుకున్నాం మనం, వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అనుకున్నాం కదా. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ రూల్స్ ఏంటంటే మన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏబి అనేది కాకుండా మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నట్లయితే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం అనుకో, సో దానికి పర్ఫెక్ట్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ వేరియబుల్ నేమ్ అనేది మనకు మీనింగ్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ వేరియబుల్ నేమ్ అనేది నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. సపోజ్ 1 ABC ఇలా ఇచ్చామనుకో, ఇది మనకేం చేస్తుంది, ఇది ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే మనకు నెంబర్స్తో స్టార్ట్ అవ్వద్దు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. A to Z, క్యాపిటల్ A to Z వీటితో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే _, ఈ _, @ ఇవి ఉంటాయి కదా, సో దాంట్లో మనం _ ఒకటే యూజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్స్లో. ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్ అనేది _తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, A to Z నుండి స్టార్ట్ అవ్వచ్చు, _తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. వీటితో స్టార్ట్ అయిన తర్వాత నెంబర్స్ ఉండొచ్చు మళ్ళీ. సపోజ్ ఇక్కడ ABC 1 ఉందనుకో, ఇది కరెక్ట్, ఎందుకంటే నెంబర్ అనేది స్టార్టింగ్లో లేదు, స్టార్టింగ్లో ఈ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. అండ్ ఇలా కూడా ఉండొచ్చు, _ABC ఇలా ఉన్నా కూడా ఇది వ్యాలిడే. ఓకే, అండ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ ABC అనే వేరియబుల్ ఉంది అనుకోండి 10, ఇక్కడ క్యాపిటల్ A BC = 100 అన్నాం అనుకో, ఈ వేరియబుల్ సపరేట్ వేరియబుల్ అండ్ ఈ వేరే వేరియబుల్ ఇది వేరే వేరియబుల్, ఈ రెండింటిని డిఫరెంట్ వేరియబుల్స్గా మనకు తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ స్మాల్ a ఇచ్చాం, ఇక్కడ క్యాపిటల్ A ఇచ్చాం. ఓకే, సో ఇది అనేది వేరియబుల్స్లో మనం వేరియబుల్స్ నేమ్ ఇవ్వడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. ఓకే, సో ఇది వేరియబుల్ గురించి. ఒకసారి ఇక్కడ చిన్నగా రాసుకున్నాం కదా, అది ఒకసారి చిన్నగా హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు వేరియబుల్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక సెంటెన్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం, హలో రక్షిత్ ప్రభా అని చెప్పేసి. సో ఇది మెమరీలో సేవ్ అవుతుంది కాబట్టి మనం
దీన్ని సింపుల్గా ఈ వేరియబుల్ నేమ్తోని ప్రింట్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ మనకు కావాలి అనుకుంటే ఈ వేరియబుల్ నేమ్తోని ప్రింట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని అక్కడ రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనం సేమ్ ఇన్ఫర్మేషన్ని ఈ వేరియబుల్ నేమ్తో యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ a ఈక్వల్స్ టు 7, b ఈక్వల్స్ టు 7. వీటి వాల్యూస్ అనేవి ఒకసారి ప్రింట్ చేద్దాం. వాల్యూస్ షుడ్ బి సేమ్. ఎప్పుడైతే నేను ఐడి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇవనేవి స్మాల్ వాల్యూస్ కాబట్టి వీటి ఐడీస్ కూడా మనకు సేమ్ ఉంటాయి. బట్ వెన్ వీ స్టోర్ బిగ్గర్ నెంబర్స్ లైక్ c ఈక్వల్స్ టు 10 to the power of 100 and d ఈక్వల్స్ టు 10 to the power of 100 అండ్ వీటి యొక్క ఐడీస్ అనేవి ప్రింట్ చేస్తున్నాను నేను, ఐడి ఆఫ్ డి. సో వీటి ఐడీస్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ 7 ఏబి యొక్క ఈ ఐడీస్ అనేవి సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ సిడి ఐడీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకంటే అవి బిగ్గర్ నెంబర్స్ కాబట్టి. ఓకే, సో అండ్ మనం వేరియబుల్ నేమ్స్ అనేవి రూల్స్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇది హ్యాష్ అనేది ఏంటంటే కామెంట్. కామెంట్ అంటే ఏంటంటే మనం ఈ కామెంట్ రాస్తే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో మనం ఏమైనా అక్కడ రాసుకోవాలి, మనకు అది కనిపించాలి డాక్యుమెంటేషన్ లాగా అంటే మనం ఈ కామెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఆల్ఫాబెట్స్తో మనకు స్టార్ట్ అవ్వచ్చు. లెట్స్ సే ఏబిసి ఈక్వల్స్ టు లెట్స్ సే 10. ఇక్కడ మనకు ఏదేం ఎర్రర్ ఇవ్వట్లేదు. సపోజ్ ఇక్కడ నేను 1 ఇచ్చాను అనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడనే మనకి ఇక్కడ రెడ్ సింబల్ చూపిస్తుంది ఎర్రర్ అని చెప్పేసి. ఓకే, మనం ఇక్కడ నెంబర్తో అనేది స్టార్ట్ చేయకూడదు. అండ్ ఇక్కడ అండర్ స్కోర్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్ అనేది. ఓకే, అండ్ ఈ నెంబర్స్ అనేవి మనం మధ్యలోనైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే లాస్ట్కైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో మనం ఈ వేరియబుల్ నేమ్స్ లాగా రిజర్వ్డ్ వర్డ్స్, కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి మనకు ఈ పైథాన్ ప్రోగ్రాంలో ఆల్రెడీ వాటికి ఒక సపరేట్ మీనింగ్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ అనే కీవర్డ్ ఉంది ఇక్కడ, రిజర్వ్డ్ వర్డ్. ఇక్కడ చూడండి, మనం ఇఫ్ అనేది వేరియబుల్ నేమ్ లాగా ఇస్తే మనకి ఇది ఏం చేస్తుంది, ఎర్రర్ ఇస్తుంది మనకు. సో లైన్ నెంబర్ ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 16 దగ్గర మనకు ఇన్వాలిడ్ సింటాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇఫ్, ఈ ఇఫ్ అనేది యూజ్ చేసినప్పుడు, ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో అందుకే మనం వేరియబుల్ నేమ్స్ని కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ నేమ్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. ఓకే, సో లెట్స్ ఇక్కడ నెంబర్ అని ఇస్తాం. అండ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది, సో లెట్స్ సే ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1. సో ఇక్కడ వేరియబుల్ నేమ్కి ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, స్పేస్ అనేది ఇవ్వకూడదు. అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ అనేది ఒక వర్డ్, తర్వాత నెక్స్ట్ ఈ నెంబర్ అనేది ఇంకో వర్డ్ కదా. సో దీని స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది నార్మల్గా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఇలా పెడతారన్నమాట. దీన్ని ఏమంటారు అంటే క్యామెల్ కేస్. సో ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ అనేది క్యాపిటల్ ఉంటుంది. సో ఇలా ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు. బట్ పైథాన్కి అందరూ ఫాలో అయ్యే స్టాండర్డ్ ఏంటంటే స్నేక్ కేస్. స్నేక్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ _ నంబర్. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపి రాయాలి అనుకుంటే మధ్యలో _ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా కేస్ సెన్సిటివ్. ఏబిసి ఇది ఒక వేరియబుల్ అయితే, ఇప్పుడు క్యాపిటల్ ఏబిసి ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఇది వేరే వేరియబుల్, ఇది వేరే వేరియబుల్. ఓకే, 20 ఏబిసి 20 ఏబిసి. సో మనం ఇలా వేరియబుల్స్ని ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ లాగా అనమాట. మనం దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఆ వేరియబుల్ నేమ్తో ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్. వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.